హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో కొబ్బరి ఆకుతో బుట్టను ఎలా తయారు చేసుకుంటున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఆల్రెడీ ఒక వీడియోలో చూపిస్తానన్నాను కదా, కొబ్బరి ఆకుతో బుట్ట చేసి చూపిస్తానని. అది వీడియోలో చూపిస్తున్నాను. ఇంకా నా డైలీ రొటీన్ ఈరోజు మొత్తం నా ఇంట్లో పనులన్నీ ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను. అది లైట్గా చూపిస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంక ఈరోజు బయట పని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్నానం చేసేసి టిఫిన్ అయితే చేస్తున్నాను. ఈరోజు టిఫిన్ అయితే ఎగ్ రైస్ చేస్తున్నానండి. రాత్రి వండిన అన్నం కొద్దిగా అన్నం అయితే మిగిలిపోయిను. ఆ అన్నంతో ఇప్పుడైతే ఎగ్ రైస్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే అన్నం విడివిడిగా చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ ఎగ్ రైస్కి కావాల్సినవన్నీ కూడా తీసుకొని ముక్కలుగా కట్ చేసేసి అయితే రెడీగా పెట్టుకున్నాను. దాని తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి, ఆయిల్ కొద్దిగా వేడయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయని పచ్చిమిరపకాయ వేసేసి అవి బాగా కలర్ మారేంత వరకు వేగించుకున్న తర్వాత అప్పుడే దంచుకున్న అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని వేగించుకుంటున్నాను. ఈ అల్లం తెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే వేగించుకోవాలి. దాని తర్వాత సన్నగా కట్ చేసుకుని ఒక చిన్న 2 టమాటాలు అయితే వేసుకున్నాను. ఇప్పుడు నేను వేసుకున్న టమాటా మొత్తం నీట్గా మగ్గి ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే టమాటా మగ్గించుకుంటాను. మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే మగ్గనిస్తాను. ఈ ఎగ్ రైస్ లో అయితే నేను కరివేపాకు వేయలేదండి, మర్చిపోయాను. కరివేపాకు కోసుకొని తీసుకొచ్చాను కానీ వేయడం మర్చిపోయాను. ఇది మా కరివేపాకు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. ఇంకా మూత తీసి చూస్తే టమాటా నీట్ గా మగ్గింది. మళ్ళీ ఒకసారి నీట్ గా కలిపేసుకొని టమాటా మొత్తం ఒక పక్కకి తోసేసి ఒక 2 కోడిగుడ్లు అయితే కొట్టి వేసుకుంటున్నాను. 2 కోడిగుడ్లతోనే ఈరోజు ఎగ్ రైస్ అయితే చేస్తున్నానండి. ఇంట్లో 2 అంటే 2 కోడిగుడ్లే ఉన్నాయి. ఎక్స్ట్రా కోడిగుడ్లు కొనుక్కొని తీసుకొద్దామన్నా సరే దగ్గరలో షాపులు కూడా ఏమీ లేవు. ఇంకా కోడిగుడ్డు పగలగొట్టి వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి కలపకుండా మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు అయితే వేడవ్వనివ్వాలి. కోడిగుడ్డు పగలగొట్టి వేసిన వెంటనే కలిపిస్తామనుకోండి, ఆ పెద్ద పెద్ద ముక్కలుగా రావన్నమాట, చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి. అంత ఎక్కువగా ఎగ్ రైస్ లో ఎగ్గ కనిపించదు. అందుకని కొద్దిసేపు అయినా సరే ప్యాన్ లో వేడయ్యి కొద్దిగా ఆమ్లెట్ లా అయితే కాలాలి. దాని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే ఇలా తీసుకోవాలన్నమాట. అప్పుడే ఎగ్ రైస్ లో ఎగ్ బాగా నీట్ గా కనిపిస్తుంది, టేస్ట్ కూడా బాగుంటది. ఇంక ఈ ఎగ్ రైస్ ఇనప బాండల్లో చేసుకుంటే చాలా టేస్టీగా బాగా వస్తుందండి. కానీ ప్రస్తుతానికి మా ఇంట్లో ఇనప బాండల్ లేదనేసి నేను నార్మల్ బాండల్లోనే వేసేసి అయితే చేస్తున్నాను. నేనైతే సింపుల్ గా చేసేస్తున్నానండి, పెద్దగా ఏమీ లేదు. ఇంట్లో ఏవేవి ఉన్నాయో ఆ ఐటమ్స్ వేసి మాత్రమే సింపుల్ గా చేస్తున్నాను. ఎక్కువగా మసాలాలు కూడా ఏమీ వేయటం లేదు. ఇంక నేను వేసుకున్న కోడిగుడ్డు అయితే నీట్ గా వేగేంత వరకు అయితే వేగించుకున్నాను. ఒక 5-10 నిమిషాలు అయితే నీట్ గా వేగించుకున్నానండి. మొత్తం నీట్ గా వేగిన తర్వాత విడిగా చేసుకున్న అన్నం కూడా ఈ కోడిగుడ్డు దాంట్లో వేసేసుకొని దాని తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కారం ఉన్ని సాల్ట్ వేసుకున్నాను మా టేస్ట్ కి తగ్గట్టుగా. మసాలాలు అయితే చాలా తక్కువగా వేసుకున్నాను, 2 రకాలే వేసాను. ధనియాల పొడి ఉన్ని గరం మసాలా మాత్రమే వేసాను. ఇంకా మనం వేసుకోవాలనుకుంటే జీలకర్ర పొడి ఇంకా ఏవైనా మసాలాలు ఉంటే వేసుకోవచ్చు. నేను మాత్రం వేయలేదండి. ఈ 2 రకాల మసాలాలు వేసేసి దాని తర్వాత మొత్తం అన్నం మొత్తానికి నీట్ గా అంతా కలిసేలాగా కలుపుకున్నాను. కలుపుకునేటప్పుడు మాత్రం గ్యాస్ ఐలో పెట్టుకొని కలుపుకుంటేనే టేస్ట్ బాగుంటది. నేనైతే గ్యాస్ ఐలో పెట్టుకొని మొత్తం అన్నం మొత్తం నీట్ గా బాగా వేడయ్యి బాగా కొద్దిగా వేగేంత వరకు అయితే వేగించుకున్నాను. అంతేనండి, ఇలా సింపుల్ గా అయితే ఎగ్ రైస్ అయితే చేసేసాను. చాలా బాగుంది. నేనైతే ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను. ఇంకా నేను ఏమైనా మిస్టేక్ చేస్తున్నా, ఇంకా వేయాల్సినవి ఏవైనా వేయకపోయింటే మీకు తెలుసుంటే మీరు ఏ స్టైల్లో ఎగ్ రైస్ చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. మొన్నటి వీడియోలో కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూపించాను. ఆ వీడియోలో నేను కొబ్బరి అన్నంలో క్యారెట్ ని బంగాళదుంప వేసి అయితే చూపించానండి. కొంతమంది అయితే బంగాళదుంపుని క్యారెట్ కొబ్బరి అన్నంలో వేయరనేసి అయితే చెప్పారు. వాళ్ళు చెప్పిన దాకా నాకు తెలియదండి. నేను ఎప్పుడు చేసినా సరే వేస్తాను, అందుకే వీడియోలో కూడా చూపించాను. ఇకపై నుండి అది మార్చుకుంటాను.
ఇంకా ఈ ఎగ్ రైస్ లో కూడా ఏవైనా నేను మిస్టేక్స్ చేస్తుంటే చెప్పండి, నేను కొద్దిగా మార్చుకుంటాను. నాకు తెలిసిన స్టైల్లోనే నేను ఎప్పుడైనా సరే చేసి చూపిస్తాను మీకు. టిఫిన్ చేయడం అయిపోయిన వెంటనే వేడివేడిగా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ వేసేసాను. దాని తర్వాత మధ్యాహ్నం కోసం కూడా వంట అయితే చేసేసాను. మధ్యాహ్నం కూర అయితే మునక్కాయని వంకాయ వేసి సాంబార్ చేశాను, అన్నం వండాను. ఇంకా నిన్న రాత్రి దంచిన రోటీ పచ్చడి అయితే కొద్దిగా ఈ రోజు మధ్యాహ్నానికి అయితే ఇలా సింపుల్ గా అయితే వంట మొత్తము 11 లోపల కంప్లీట్ చేసేసుకున్నాను. దాని తర్వాత అయితే ఇప్పుడు కొబ్బరి ఆకుతో బుట్టను ఎలా తయారు చేసుకుంటున్నానో మీకు ఇప్పుడైతే చూపిస్తానండి. నేను ఈ కొబ్బరి ఆకు అయితే మొన్న మా ఇంటి వెనక మామిడి చెట్లన్నీ కొట్టేస్తున్నారని చెప్పాను కదా, అప్పుడు ఆ తోటలో ఉండే కొబ్బరి చెట్లు కూడా కొట్టేశారు. ఆ తోట నుండి ఒక 2 కొబ్బరి మట్టలు అయితే ఇంటికి తీసుకొచ్చానండి కొబ్బరి బుట్ట చేయడానికి. చాలా ఈజీగా బాగుంటది. బుట్ట చూడటానికి అయితే చాలా అందంగా ఉంటది. కాకపోతే ఈ బుట్ట చేసే ప్రాసెస్ కొద్దిగా ఎక్కువ ఉంటది, కొద్దిగా బాగా చూస్తే అర్థం అవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా ఈజీగానే బుట్ట చేసుకునేది అయితే అర్థం అవుతుంది. నేను ఆల్రెడీ ఈ బుట్ట చేసేది ఒక 2 వీడియోస్ అయితే పెట్టున్నాను. మళ్ళీ చాలా రోజులు అయ్యింది కదా బుట్ట చేసి అనేసి ఈ రోజు అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేను చేస్తున్న బుట్ట ఎన్ని రోజులైనా వాడుకోవచ్చండి. నేను ఆల్రెడీ 1 సంవత్సరం క్రితం చేసిన బుట్ట ఇప్పటి వరకు అయితే వాడుకుంటున్నాను. చాలా వీడియోస్ లో ఆ బుట్ట అయితే చూపించాను కూరగాయలు వేసుకొని, మళ్ళీ ఈ వీడియోలో మధ్యలో చూపిస్తానులేండి. ఇంక నేను ఈ కొబ్బరాకు బుట్ట చేయడానికి కొబ్బరాకు మట్ట మొత్తం అయితే తీసుకొచ్చుకున్నాను. ఈ మట్ట మొత్తం మనకు అవసరం లేదు, కానీ ఈ మట్టలో మంచి ఆకు ఎక్కడ ఉందో అక్కడ వరకు అయితే చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఈ కొబ్బరాకు మట్టని 2 భాగాలుగా అయితే చీల్చేసుకున్నాను. ఈజీగానే చీల్చడానికి అయితే అయిపోతుందండి. చీల్చుకున్న తర్వాత ఈ ఆకు మొత్తంలోనే ఎక్కడ మంచి ఆకు ఉందో అక్కడ చూసుకొని అయితే నేను ఎన్ని ఆకులు తీసుకొని బుట్ట చేసుకోవాలి అని అనుకుంటున్నాను అన్ని ఆకులు లెక్కేసుకొని అయితే సపరేట్ చేసుకొని ఎక్కడెక్కడ వరకు తీసుకోవాలనుకున్నాను అక్కడ వరకు అయితే కట్ చేసేసి అయితే తీసేసుకున్నాను. ఇగోండి నేను మొత్తము ఒక 18-19 ఆకులు అయితే తీసుకున్నాను. ఇన్ని ఆకులే తీసుకోవాలి అని అయితే ఏమీ లేదులేండి. కాకపోతే మనం ఎక్కువ ఆకులు తీసుకున్నాం అనుకోండి పెద్ద బుట్ట వస్తుంది. అల్లుకునేటప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా అల్లుకోవాలి. కొద్దిగా తక్కువ ఆకులు తీసుకున్నాం అనుకోండి చిన్న బుట్ట వస్తుంది, కొద్ది తొందరగా అల్లడం అయిపోతుంది. అంత కన్ఫ్యూజ్ అయితే ఏమీ ఉండదు అనమాట, లేట్ కూడా ఎక్కువ అవదు. నేను 2 బుట్టలు అయితే చేశాను. ఒకటి చిన్న బుట్ట చేశాను, ఇంకొకటి పెద్ద బుట్ట చేశాను అనమాట. ఆల్రెడీ ఇంట్లో ఒక బుట్ట అయితే ఉంది, ఒక్కటే ఉంది కదా అనేసి 2 అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 బుట్టల్లోనే నేనైతే కూరగాయలు వేసుకొని ఉంచుకుంటానండి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ కొబ్బరాకును కొద్దిగా చదును అయితే చేసుకుంటున్నాను. అంటే కొద్దిగా లావుగా ఉంది ఈ కాడ, అంత లావుగా ఉంటే గుండ్రంగా వంచడానికి అయితే రాదు, ఇరిగిపోతుంది అనమాట. అందుకని కొద్దిగా పల్చగా నీట్గా అయితే చెక్కేసుకుంటున్నాను. మనకి ఎంత లావు కావాలో చూసుకొని అయితే చేసుకోవాలి. ఇది మాత్రం మనం చూసుకొని అయితే చేసుకోవాలండి, ఇంతే అని ఏం లేదు. దాని తర్వాత కట్టుకోవడానికి 2 పక్కలు కూడా చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టేసుకున్నాను. మొత్తం అయితే రెడీ చేసేసుకున్నానండి. ఇప్పుడు చూడండి ఇలా గుండ్రంగా అయితే మనం ఇలా ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా పెట్టుకొని అయితే ఏదైనా కాటన్ గుడ్డతో అయితే జారిపోకుండా గట్టిగా కట్టుకోవాలి. కట్టుకునేటప్పుడు మాత్రం గట్టిగా కట్టుకోవాలండి. ఇప్పుడు కట్టుకోకపోయామనుకోండి గట్టిగా మనం బుట్ట అల్లే మధ్యలో అయితే జారిపోయి ఊడిపోయి వచ్చేస్తుంది. అందుకని మనం కట్టుకునే గుడ్డ కూడా కొద్దిగా గట్టిగా ఉండాలన్నమాట. ఏదైనా కాటన్ది మంచి గుడ్డ తీసుకొని గట్టిగా దారమైన గుడ్డని తీసుకొని కట్టుకోండి. నేనైతే చాలా గట్టిగా కట్టుకుంటున్నాను. ఒక 2-3 దారాలు తీసుకొని అయితే కట్టుకుంటున్నానులేండి. మొత్తం నీట్ గా కట్టడం అయిపోయిన తర్వాత ఇలా అయితే వచ్చింది చూసారా, ఇలా గుండ్రంగా అయితే వచ్చింది. ఇప్పుడు నేను బుట్టని ఎలా అల్లుకుంటానో నీట్ గా చూపిస్తాను. ఇక్కడ నుండి మాత్రం కొద్దిగా జాగ్రత్తగా గమనియాలి. ఇక్కడ నుండి అల్లేది కొద్దిగా కన్ఫ్యూజ్ గా ఉంటది, కానీ జాగ్రత్తగా చూస్తే మాత్రం నీట్ గా అర్థమైపోతుందండి. నేను ఇప్పుడు వరకు చూపించింది అక్కడ అదిగోండి చిన్న బుట్ట కనిపిస్తుంది కదా, ఆ బుట్ట చేసినప్పుడు అయితే తీసిన వీడియో అన్నమాట. ఇక్కడ నుండి కొద్దిగా పెద్ద బుట్ట చేసినప్పుడు తీసిన వీడియో అన్నమాట. 2 బుట్టలు చేసే పద్ధతి మొత్తం ఒకటేనండి. ఇంకా మనం గట్టిగా కట్టేసుకున్నాం కదా, ఆ కట్టు వేసుకున్న దగ్గర నుండి అల్లడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు ఒక అంచనా ఉంటది ఎక్కడి నుండి అల్లామా అనేసి. ఇంకా కట్టుకి అవతల పక్కన ఒక ఆకు తీసుకొని కట్టుకు అవతల పక్కన 3 ఆకులు వదిలేసి దాని తర్వాత 3 ఆకులు అయితే అల్లుకోవాలి. ఇక్కడ నేను అల్లేది మీరు క్లియర్ గా చూసారనుకోండి ఈజీగానే అర్థమైపోతుంది. నేను చెప్పే కాడికి మీరు చూస్తేనే నీట్ గా క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. దాని తర్వాత ఒక ఆకు తర్వాత ఒక ఆకు ఇలా 3 ఆకులు వదిలేసి 3 ఆకులు అయితే అల్లుకోవాలి. మీకు అర్థం అవడానికి మళ్ళీ అయితే చెప్తున్నాను. ఇలా మొత్తం ఆకులన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయేంత వరకు అయితే అల్లాలి. అయితే అల్లుకునేటప్పుడు ఇక్కడ చూసారా ఒక ఆకు పక్కన ఒకటి ఇలా వరుస అయితే వస్తున్నాయి, ఇలా ఆకుల మధ్య సందులో నుండి అలా ఒక ఆకు పక్కన ఒక పాకు అయితే రావాలి. ఒక్కటి తప్పిపోయినా సరే మళ్ళీ బుట్ట కొద్దిగా వెరైటీగా వచ్చేస్తుందండి. అందుకని చూసుకొని కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక్కడ నుండి అయితే అల్లేదు మీరు చూడండి.
ఇంకా నా సబ్స్క్రైబర్ వాళ్ళ పాప పుట్టినరోజు ఈరోజు అంట. మీ అందరూ కూడా ఆ పాపకి బాగా బ్లెస్ చేయండి, విషెస్ కూడా చేయండి. పాప పేరైతే దుర్గా ప్రశాంతి. పాపకి 13 సంవత్సరాలంట. పాప ఇంకా చిన్న పాపేని. అందరూ కూడా బాగా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. దుర్గా ప్రశాంతి హ్యాపీ బర్త్డే అమ్మ. ఇలాంటి బర్త్డేలు నువ్వు ఇంకా ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దుర్గా ప్రశాంతి, నువ్వు నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తున్నాను. ఈరోజు హ్యాపీ బర్త్డే బాగా జరుపుకో. అమ్మాయి బర్త్డే ఈరోజేనంటండి, ఆగస్ట్ 8వ తేదీనంట. ప్లీజ్ అందరూ కూడా విష్ చేయండి. పాప చిన్న పాప కదా, హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ వరకు బుట్ట ఎలా అల్లానో చూసారు కదా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఇంకా ఈ ఆకులు అయితే అల్లేది లాస్ట్ అయిపోయింది చూసారా, 3 అంటే 3 ఆకులే ఉన్నాయి. ఇలా అల్లుకునేది లాస్ట్ అయ్యేటప్పటికి ఆకులు కొద్దిగా కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది అల్లేది. అయినా సరే జాగ్రత్తగా చూసుకొని అల్లుకుంటే ఈజీగానే అల్లడం అయిపోతుందండి. నాకు మీకు ఇక్కడ అర్థమయ్యేలా ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. మీరు క్లియర్గా చూస్తే అర్థమైపోతుంది. ఇలాంటివి ఏవైనా సరే ఎవరైనా మనిషి దగ్గరుండి వచ్చేవాళ్ళు దగ్గరుండి చెప్తేనే మనకు క్లియర్గా అర్థమవుతుంది. లేదంటే వీడియోస్లో చూసి నేర్చుకుంటాము అని అనుకుంటే క్లియర్గా చూడాలంటే బాగా గమనించి చూసి చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇంకా నేనైతే ఆకులు మొత్తం అయిపోయేంత వరకు అల్లుకుంటే ఇలా అయితే వచ్చిందండి. చూసారా, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు నేను ఒక్కొక్క ఆకుని తీసుకొని ఇలా గట్టిగా అయితే లాగి పెట్టుకుంటాను. చూడండి, ఆకు తెగిపోకుండా కొద్దిగా జాగ్రత్తగా అయితే ఒక ఆకు తర్వాత ఒకటి ఇలా పక్కనున్న ఆకులన్నీ కూడా వరుసగా లాగి పెట్టుకున్నామనుకోండి, ఇప్పుడు దూరంగా ఉన్ను కదా, మొత్తం కూడా దగ్గరగా పూర్తిగా నీట్గా వస్తాయి అన్నమాట. అప్పుడు బుట్ట చూడడానికి అందంగా ఉంటుంది. లాగేటప్పుడు మాత్రం ఆకులు జాగ్రత్తగా లాగండి, లేకపోతే మధ్యలో తెగిపోతుంది. ఒక్క ఆకు మధ్యలో తెగిపోయినా సరే బుట్ట మొత్తం మళ్ళీ చేయడానికి రాదనమాట. అందుకని తెక్కకుండా జాగ్రత్తగా లాగి పెట్టుకోవాలి. చూడండి, మొత్తం లాగి పెట్టిన తర్వాత బుట్టల దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు ఈ బుట్టని కిందకి ఉంచి బాగా అదిమి పెట్టుకొని, అంటే బుట్ట పైకి బుట్టలా రావాలి కదా, అందుకని ఇలా దగ్గరగా అదిమి అయితే పెడుతున్నాను. ఇలా అదుముకున్న తర్వాత కూడా మళ్ళీ ఆకులన్నీ కూడా దగ్గరగా వచ్చేటట్టు అయితే లాగి పెట్టుకోవాలి. ఇలా బుట్ట షేప్ వచ్చేంత వరకు మళ్ళీ అదిమి పెట్టుకొని అయితే లాగి పెట్టుకోవాలి. నేనైతే 2 సార్లు ఇలా అదిమి పెట్టుకొని అయితే లాగానండి. మీకు అర్థమైంది కదా, అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూడండి, బుట్ట షేప్ అయితే నేను లాగుతున్న కొద్దీ దగ్గరగా అయితే బాగా వస్తుంది. మొత్తం లాగి చూపిస్తాను. బుట్ట ఎంత బాగా వచ్చిందో మీకు క్లియర్ గా కనిపిస్తుంది. కింద అడుగు భాగము మన కాడ కింద కనిపిస్తుంది, పై భాగం అయితే కనిపించదు అనమాట. మొత్తం లాగి పెట్టుకున్న తర్వాత చూడండి ఎంత బాగా షేప్ వచ్చిందో. చుట్టూ బుట్ట షేప్ వచ్చేంత వరకు చేయడం అయిపోయిన తర్వాత ఆకులన్నీ కూడా చుట్టూ కూడా వరుసగా ఉంటాయి కదా, అవి ఏ షేప్ లో అయితే ఉంటాయో ఆ షేప్ లో మొత్తం చేతిలోకి అయితే ఒక్కొక్క ఆకు తీసుకోవాలి. ఆ పక్క ఆకు ఈ పక్కకి, ఈ పక్క ఆకు ఆ పక్కకి తీసుకున్నాం అనుకోండి, బుట్ట అల్లుకునేటప్పుడు మధ్యలోది అంత నీట్ గా రాదు. చూసుకొని ఏ ఆకు తర్వాత ఏది ఉందో చూసుకొని అయితే చేతిలోకి తీసుకోవాలి. చూడండి, నేను తీసుకున్నాను. ఇలా మధ్యలోకి అయితే పువ్వులా వచ్చింది కదా, వెనక పక్క చూడండి ఎంత నీట్ గా వచ్చిందో. ఇలా మనం పువ్వులా వచ్చేటట్టు అయితే చేతిలో పట్టుకొని మళ్ళీ ఒకసారి నీట్ గా గట్టిగా లాగేసి దాని తర్వాత అయితే ఏదైనా కాటన్ గుడ్డ లేదా దారంతో అయితే మధ్యలో కట్టుకోవాలి. ఇక్కడ నేను కట్టుకుంటున్నాను చూసారు, ఇలా అయితే కట్టుకోవాలి. మరీ టైట్ గా కాకుండా అలానే లూజ్ గా కాకుండా మీడియం లో ఉండేటట్టు కట్టుకోండి. టైట్ గా కట్టారనుకోండి మధ్యలో లాగాల్సి వస్తుంది కదా, అప్పుడు ఆకులు తెగిపోయే అవకాశం ఉంటది. లూజ్ గా కట్టారనుకోండి ఊడిపోతుంది ఊరకనని. అందుకని కొద్దిగా మీడియం లో కట్టుకొని అయితే పెట్టుకోండి. మొత్తం ఇక్కడ వరకు అల్లుకోవడం అయితే చూపించాను కదా. ఇక్కడ వరకు అల్లడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మధ్యలోది ఎలా అల్లుకోవాలో ఒక పద్మ షేప్ ముగ్గు ఆకారం వచ్చేటట్టు అయితే అల్లుకుంటున్నాను. ఇది అల్లుకునేది ఈజీగానే ఉంటది, కాకపోతే నేను మొత్తం అల్లేది మొత్తం కూడా చూపించడం లేదు, కానీ ఎలా అల్లుకుంటున్నానో చూపిస్తున్నాను. అంటే మొత్తం చూపిస్తే లెంత్ చాలా ఎక్కువగా వచ్చేస్తుంది వీడియో. నేను చాలా కష్టపడి ఈ వీడియో చేశాను. ఇప్పుడు వరకు చూపించిన లెంత్ లోనే చూస్తారో లేదో తెలీదు. మళ్ళీ ఇంతకాడికి లెంత్ పెట్టి ఎందుకులే అనేసి కొద్దిగా తగ్గించి అయితే వీడియో చేశాను. 19 నిమిషాల్లోనే అవగొట్టాను అనమాట. అంటే నా డైలీ రొటీన్ చూపిస్తూ ఈ వీడియో చేశాను కదా. నేను ఇలా నా డైలీ రొటీన్ చూపిస్తూ ఈ బుట్ట చేసేది ఎందుకు చూపించాను అని అంటే, నా డైలీ రొటీన్ చూపించిపోయాను అనుకోండి, నేను కొత్తగా ఏది చేసినా సరే వీడియో సరిగ్గా చూడరు. నా డైలీ రొటీన్ చూపిస్తూ నేను కొత్తగా ఏదైనా ఐటెం అయినా ఏదైనా వస్తువు తయారు చేసేది చూపిస్తేనే ఎక్కువ మంది చూస్తున్నారు. అందుకని ఖచ్చితంగా నా వీడియోస్ లో అయితే డైలీ రొటీన్ ఖచ్చితంగా ఉంటది. ఇంకా చూడండి, మొత్తం అల్లేసుకున్న తర్వాత మధ్యలో అయితే మంచి ఆకారంలో పువ్వు ఆకారంలో వచ్చింది కదా.
ఇదే ఈ బుట్టకైతే మంచి అందం ఇస్తుంది. బుట్ట మాత్రం మొత్తం అల్లుకోవడం పూర్తయ్యేటప్పటికి చూడడానికి మాత్రం చాలా బాగుంటదండి. ఎంత ముద్దుగా ఉంటుందో. ఇది ఎక్కువ రోజులు చెడిపోకుండా కూడా ఉంటది. కొద్ది కష్టమైనా సరే టైం పెట్టి మనం చేసుకున్నా సరే ఇది ఎక్కువ రోజులు వాడుకోవచ్చు అనమాట. అంటే మనకి ఉపయోగపడుతుంది ఇది. ఇంకా మీరు ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చుంటది. ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో మధ్యలో ఎందుకు చెప్తున్నానంటే నేను మళ్ళీ చెప్తే గానీ మీరు లైక్ చేయటం లేదు. లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంక ఇప్పుడైతే పైన ఆకులు చిగుర్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా సైజుగా పట్టుకొని అయితే కట్ చేసేయండి. ఎందుకంటే ఈ ఆకులు వెనక పక్కకు తీసుకోవాలంటే అవి అంత నీట్గా లేకపోతే వెనక పక్కకు లాక్కోవడానికి లేట్ అయిపోతుంది అనమాట. అందుకని అన్ని ఆకులన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఇలా ఈ పైకున్న ఆకులన్నీ కూడా వెనక పక్కకు వచ్చేటట్టు తీసుకోవాలి. ఈజీగానే మనకి సైడ్లకి అయితే కొద్దిగా ఖాళీల్లా కనిపిస్తాయి. ఆ ఖాళీల నుండి మనం వెనక పక్కకు అయితే ఈ ఆకులన్నీ వచ్చేటట్టు అయితే పెట్టేసుకోవాలి. మీకు క్లియర్ గానే అర్థమవుతుంది కదా, నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మొత్తం పైన ఆకులన్నీ కూడా వెనక పక్కకి కిందకి వచ్చేసేటట్టు అయితే లాగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు పైన లోపల చూడండి బుట్ట ఎంత నీట్ గా అందంగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వెనక పక్కకు వచ్చిన ఆకులన్నీ కూడా ఈ వెనక పక్కకి ఏ సందులో అయినా దోపేసుకోవచ్చు. ఇక్కడే పెట్టాలి ఇలానే లాగాలి అని అయితే ఏమీ ఉండదు. కాకపోతే వెనక పక్క కాడ ఉంది కదా కింద అడుగున, ఆ కాడ నాకు చూడడానికి అంత బాగోవటం లేదనేసి మిగిలిపోయిన ఆకు మొత్తం కాడకైతే చుట్టేసుకుంటున్నాను. కాడకు చుట్టడం అయిపోయి లాస్ట్ లో కొద్దిగా చిగురు మిగులుతుంది కదా, ఆ చిగురు ఏ సందులో అయినా దోపేసుకోవచ్చు, లేకపోతే కట్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఏదైనా సందులో దోపుకొని కట్ చేసుకున్నాం అనుకోండి ఊడిపోకుండా నీట్ గా ఉంటది. నేనైతే అలానే ఎప్పుడు కట్ చేసుకుంటానండి. నాకు ఈ బుట్టల్లేది ఇంతకు ముందు రాదండి. నేను ఈ బుట్టల్లేది చూసి నేర్చుకున్నది కూడా యూట్యూబ్ లో చూసే నేర్చుకున్నాను. చూడండి 2 బుట్టలు అయితే అల్లడం అయిపోయింది కదా. ఈ చిన్న బుట్ట నిన్న అల్లింది. బుట్ట మొత్తము కొద్దిగా ఎండిపోయినట్టుగా అయిపోయింది చూడండి. ఇప్పుడు ఫ్రెష్ గా అల్లిన బుట్ట చూడండి ఎంత నీట్ గా అందంగా ఉంది కదా. చూడడానికి అయితే భలే బాగుంది. వెనక పక్క కూడా చూడండి మంచి ముగ్గుల పద్మ ముగ్గులా వచ్చి చూడడానికి అయితే భలే అందంగా ఉంది కదా. నాకైతే భలే నచ్చిందండి బుట్ట. మీకు ఈ బుట్ట ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. ఇంకా నేను ఇంతకు ముందు చేసుకున్న బుట్ట చూపిస్తాను అన్నాను కదా, ఇదిగోండి. ఇది నేను చాలా వీడియోస్లో ఈ బుట్ట అయితే చూపించాను. ఈ బుట్ట చేసి నాకు తెలిసి ఒక 6-7 నెలలు అయితే అయి ఉంటుంది. తడవకుండా జాగ్రత్తగా పెట్టుకోవడం వల్ల అస్సలు చెడిపోకుండా నేను చేసినప్పుడు ఎలా ఉందో ఈ బుట్ట ఇప్పుడు కూడా అలానే ఉందన్నమాట. ఇప్పుడు నేను చేసిన బుట్టలు కూడా అలానే ఒక 2-3 సంవత్సరాలు అయితే చాలా బాగుంటాయి. 2-3 సంవత్సరాలు కాదు ఇంకా ఎక్కువ రోజులైనా జాగ్రత్తగా వాడుకుంటే ఉంటాయి. తడవకుండా పెట్టుకుంటే చాలండి, అంతేని నీట్గా ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇప్పుడు నేను చేసిన బుట్టలు చేసినప్పుడు కొద్దిగా పచ్చగా ఉన్నాయి కదా, ఎండిపోయిన తర్వాత ఇందాక చూపించాను కదా పాత బుట్ట, ఆ కలర్లోకి అయితే వచ్చేస్తాయి అంతేని. మిగతాదంతా కూడా నార్మల్గానే ఉంటుంది. అల్లినప్పుడు ఎలా ఉంటుందో మొత్తము ఎండిపోయిన తర్వాత కూడా అలానే ఉంటుంది అన్నమాట. ఇంకా బుట్ట మొత్తం అల్లడం పూర్తయ్యేటప్పటికి టైం అయితే 12:30-1 గంట ఈ టైం అయితే అయిపోయింది. ఇంకా అందుకనేసి అన్నం తిందామనేసి సాంబార్ చేశాను కదా, అదే మునక్కాయని వంకాయ వేసి సాంబార్ చేశాను కదా, సాంబార్లోకి నంచుకోవడానికి వడియాలు ఉంటే బాగుంటాయి అనేసి వడియాలు అయితే వేగించుకుంటున్నాను. నేను ఈ వడియాలు ఎండాకాలంలో చేశాను. ఇప్పటికైతే చేసిన వడియాలన్నీ అయిపోయాయండి. మరి లేవు, వడియాలు తినాలి అంటే కొనుక్కొని తీసుకొచ్చుకొని తినుకోవాల్సిందేని. వడియాలు వేగించడం అయిపోయిన తర్వాత గిన్నెలో అయితే అందరికి అన్నం పెట్టేస్తున్నాను. మనం అన్నం వడ్డించుకునేటప్పుడు ఫస్ట్ గిన్నెలో అన్నం వేసుకోకుండా కూర వేసుకున్న తర్వాత అన్నం వేసుకుంటే మంచిదంట. నాకు ఇంతకు ముందు తెలీదు, కానీ కామెంట్లో నాకు ఎవరో ఒకరు చెప్పారండి. అప్పటి నుండి ఫస్ట్ గిన్నెలో కూర వేసుకున్న తర్వాత అన్నం వేస్తున్నాను. ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ అన్నం పెట్టడం అయిపోయిన తర్వాత నేను కూడా వేసుకొని తినేసాను. బాబు స్కూల్కి వెళ్ళాడు కాబట్టి వాడు స్కూల్ దగ్గర తింటాడు. ఇంకా మేము తినడం అయిపోయిన తర్వాత బన్నీకి కూడా పెట్టేశాను. దాని తర్వాత అయితే గిన్నెలన్నీ బయట వేసుకొని అయితే దోముకుంటున్నాను. గిన్నెలు అయితే మరీ ఎక్కువ లేవులేండి, కొద్ది గిన్నెలే ఉన్నాయి. తెల్లవారు టిఫిన్ అయిపోయిన వెంటనే గిన్నెలన్నీ దోమేశాను. మధ్యాహ్నం వంట అయిపోయిన తర్వాత కొద్ది గిన్నెలు మాత్రమే ఉన్నాయి. అవి దోమడానికి ఎక్కువ టైం అయితే ఏం పట్టదు, ఒక 10-15 నిమిషాల్లో దోమేయచ్చు. గిన్నెలు దోమడం అయిపోయిన తర్వాత బట్టలు కొద్దిగా ఉన్నాయి, ఆ బట్టలు అయితే ఉతికేసుకుంటాను. నేను ఈ గిన్నెలు దోమి బట్టలు ఉతికి ఆరేసి మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి టైం అయితే దగ్గరగా 3 అయిపోయింది. ఇంకా 3 నుండి 4:30-5 వరకు అయితే ఇంకా పడుకున్నాను అనమాట. చాలాసేపు బుట్టల్లాను కదా, కొద్దిగా నడుము నొప్పిగా అనిపించింది, కొద్దిగా అలసటగా అనిపించింది. అందుకని కొద్దిగా తొందరగానే నిద్ర పట్టేసింది. మామూలుగా అయితే నేను మధ్యాహ్నం పడుకుంటే నాకు ఎందుకు నిద్ర అస్సలు పట్టదండి. ఎంత నిద్ర పోవాలని చూసినా సరే నిద్ర పట్టదు. బాగా ఏదైనా పని చేసి అలసిపోతేనే నిద్ర పడుతుంది అనమాట మధ్యాహ్నము.
ఇంకా కాసేపు నిద్రపోయిన తర్వాత సాయంకాలం లేచి మళ్ళీ సాయంకాలం పనులు ఉంటాయి కదా, అవి చేసుకున్నాను. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది మాత్రమే లైక్ చేస్తున్నారు. మీరు లైక్ చేస్తేనే నేను ఇంత కష్టపడి చేసిన వీడియోకి కొద్దిగానే ఫలితం వస్తుంది. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. జాగ్రత్త.